కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో ఆయన నన్ను జీవి గారి దగ్గర తీసుకెళ్ళటం, అన్న ఇతను చేస్తా అంటున్నాడు, వీళ్ళని అవకాశం ఇవ్వమంటాం. సో అక్కడే చేంజ్. అండ్ నాకు తెలుసు మీరు అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాలన్నీ చేసినప్పుడు కూడా అంటే నా నా వరకు నేను గమనించింది ఏంటంటే రాజా ది గ్రేట్ వచ్చేసి మీకు ఫస్ట్ బిగ్గెస్ట్ అవునండి. బ్రేక్ అనుకోవచ్చు అంతే కదా. అవును. సో ఆ మూవీ విశేషాలు అనిల్ రావిపూడి గారు సో ఏది చూసి మీకు ఆ ఛాన్స్ ఇచ్చారు? యాక్చువల్లీ నిజంగా నా లైఫ్ టర్నింగ్ అయితే డెఫినెట్గా సాయి కృష్ణ గారు అండి. సాయి కృష్ణ గారు అనిల్ రావిపూడి గారి దగ్గర ఇది రైటింగ్ దీనిలో ఉంటారు. ఓకే. సో ఆయనకి నా ఫ్రెండ్ పరిచయం చేశాను. ఆయన వాళ్ళది గుడివాడ. సో పరిచయం చేయటం, నేను ఇలా ట్రై చేస్తున్నాను చాలా రోజుల నుంచి, వర్కౌట్ అవ్వట్లేదు, కొంచెం మీరే నన్ను హెల్ప్ చేసి ఏమైనా చేయొచ్చు కదా అంటే వెంటనే ఆయన అనిల్ రావిపూడి గారికి పరిచయం చేయటం. వెంటనే ఇమీడియట్గా అనిల్ రావిపూడి గారు కూడా ఈ రోల్ ఉంది కదా బ్రదర్ రోల్ విలన్కి, అది మనోడు చేస్తే బాగుంటుందేమో అని సాయికృష్ణ గారు అని చెప్పడం. ఆయన అప్పుడు ఎడిట్ షూట్లో ఉన్నారు. అవునా, మనం ఇలా చూసారంతే, ఓకే చేసేద్దాం అని చెప్పి అంత ఫాస్ట్గా అయిపోయింది. ఫాస్ట్గా అయిపోవడం, నేను ఆ రోల్ చేయడం ఇంపార్టెంట్ రోల్, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. తమ్ముడు డైరెక్ట్ ప్రకాష్ రాజ్ గారితో ఉంటుంది కాంబినేషన్. అవును. ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ చేయడం కూడా అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్రకాష్ రాజ్ గారు, మెహరీన్ గారు, వీళ్ళందరితో అంటే టక్కుమని, అంటే పెద్దగా ఆలోచించింది కూడా ఏం లేదు, టక్కుమని వచ్చింది వెంటనే ఆయన అలా ఆపర్చునిటీ ఇవ్వడం. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పటికీ సినిమాలు అది టీవీలో వస్తూనే ఉంటుంది, జనాలు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఫస్ట్ రాజా ది గ్రేట్లో చేశారు కదండి అని అడుగుతారు కొంతమంది. సో ద ఆల్ గ్రేట్ గోస్ టు సాయి కృష్ణ గారు. సార్ ఇక్కడ ఒక అంటే స్ట్రైట్గానే అడుగుతాను, ఇప్పుడు అనిల్ రావిపూడి గారు కానీ లేదా సుకుమార్ గారు కానీ కలవడానికి లేట్ అవ్వచ్చేమో కానీ కలిసిన తర్వాత వాళ్ళు చూసి ఈ క్యారెక్టర్కి మనోడు వర్కౌట్ అవుతాడు అంటే మీకైనా వేరే వాళ్ళకైనా ఇమీడియట్గా ఛాన్సులు ఇస్తున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి. బట్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, అంత మంచి క్యారెక్టర్లు చేసిన తర్వాత రాజా ది గ్రేట్ కానీ లేదా పుష్పలో ఆ క్యారెక్టర్ కానీ తర్వాత మిగతా మేకర్స్ ఛాన్సులు ఇవ్వడానికి ఎందుకు లేట్ అవుతుంది? ఎక్కడ ఈ సమస్య? అంటే మీరు మీ కెరీర్ ముందుకెళ్ళాలంటే దీన్ని రీసాల్వ్ పాయింట్ ఏదో తెలియాలి కదా. సో పుష్ప సినిమా చూసాము, అద్భుతమైన దమ్మారెడ్డి పాత్ర అద్భుతంగా వచ్చింది. సో అలాంటి ఆర్టిస్ట్కి ఎత్తున్నారు, మంచి గుడ్ లుకింగ్ ఉంది, ఏ రోల్ అయినా చేయగలరు, యాక్టింగ్ బాగుంది. అలాంటి ఆర్టిస్ట్కి అవకాశం రాకపోతే ఇక్కడ సర్వైవింగ్ ప్రాబ్లం అవుద్ది కదా. చాలా చాలా ప్రాబ్లం. ఎందుకు ఈ బ్రేక్ పడుతుంది? అదే అసలు పెద్ద అర్థం కాని క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మేము ట్రై, నేను ఎంత హీరోగా చేసినా ఏం చేసినా ఐ గో టు ఆఫీసెస్, కలవడానికి ట్రై చేస్తాం. వెంటనే కలవడానికి వెళ్ళగానే ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే, ఎవరి దగ్గరికి వెళ్తే అంటే మనం డైరెక్టర్స్ని కలవలేకపోవచ్చు బికాజ్ పరిచయం లేక. ఫస్ట్ వచ్చేది క్యారెక్టర్స్ ఏం లేవండి అయిపోయినాయి అంటారు. క్యారెక్టర్స్ ఏం లేవు లేదంటే అయిపోయి, ఇదే డైలాగ్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నుంచి. సో అది అంతమించి మనం ఎక్కువగా పుష్ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేయలేం. సో బికాస్ మేబీ వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో కొంతమంది ఉన్నారా, లేదంటే మనం చేయలేమని ఫీల్ అవుతున్నారా, ఐ డోంట్ నో. సో బట్ కానీ అది చాలా పెద్ద మైనస్ అండి. అది చాలా పిఆర్ ఉందా? పిఆర్ ఇన్ సెన్స్, పిఆర్ ఇన్ సెన్స్ అంటే అసలు పిఆర్ లేనట్టే మీకు. సో ఇండస్ట్రీలో గగన్ విహారీ బాగా చేసే యాక్టర్ ఒకరు ఉన్నారు, మీ పేరుని మేకర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం, మిమ్మల్ని లైమ్ లైట్లో ఉంచుతూ సోషల్ మీడియాలో మీ గురించి ఆర్టికల్స్ పడేలాగా, మీ సినిమాల గురించి హైలైట్ అయ్యేలాగా, మీ డైలీ వర్క్స్ ఎవాల్యుయేట్ అయ్యేలాగా, మీ జిమ్ వీడియోస్ పబ్లిష్ అయ్యేలాగా, లేదా ఇంకోటి ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో ఎప్పుడు మీరు ఉంటూ లేదా మీ గురించి మేకర్స్కి తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఒక రకమైన ప్రచారం డిజిటల్ చదవడం, ఇలాంటి ఒక పిఆర్ వ్యవస్థ పెట్టుకొని సక్సెస్ అయిన యాక్టర్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. మీకు అసలు ఈ స్ట్రక్చర్ అంతా తెలుసా? స్ట్రక్చర్ తెలుసు కానండి, ఆ స్టైల్లో వెళ్ళడం నాకేదో ఒక అంటే ఆర్టిఫిషియల్ థింగ్ ఆఫ్ పుషింగ్ థింగ్స్ అని అనిపించింది. సో అందుకే నేను ఇంటెన్షనల్గా దాన్ని ఆ పని చేయలేదు ఎప్పుడు. సో సంథింగ్ మన టాలెంట్ నుంచి ఓకే, ఇప్పుడు నా టాలెంట్ చూసి చేసిన దానికి నేను ఇలా పిఆర్ ద్వారా పుష్ చేసి ఏదో వచ్చిన రోల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన మీరు అన్ని రోల్స్ చూస్తే దానిలో ఒక చిన్న డెప్త్, ఓకే ఇది బాగుంది ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ నేను అనుకుంటున్నాను, మేబీ ఐ మైట్ బి రాంగ్, బట్ ఏదో నార్మల్గా అతను కనిపిస్తున్నాడు రా, అతను పిలవండి, అతను చేసేద్దాం అంటే మీకు ఆ మూవీ నుంచి రిజల్ట్ ఏది బయటికి రాదు. కరెక్ట్. కనబడతాను, నాకు రోల్ చాలా వస్తాయేమో, బట్ దాని నుంచి వచ్చే అవుట్పుట్ వేరే ఉంటుంది. మీరు అన్నదానికి నేను ఒక ఎక్స్టెన్షన్ క్వశ్చన్ సమాధానం చెప్తాను. ఒక ఎక్స్పీరియన్స్,
ఒక పెద్ద ఆర్టిస్టు, చాలా పెద్ద బాలకృష్ణ గారి సినిమాల్లో, చాలా పెద్ద పెద్ద సినిమాల్లో ఆయన రెగ్యులర్‌గా కనిపిస్తారు. స్టారే. ఆయన్ని ఒకసారి ఇంటర్వ్యూకి అడిగాను నేను. నేను పేరు చెప్పలేను సారీ. పర్లేదు. ఆయన్ని ఒకసారి ఇంటర్వ్యూకి అడిగితే, "రాజా ఇయన్నీ నేను తెచ్చుకుంటున్న రూల్స్. నాకు వస్తున్నాయి కాదు. నేను తెచ్చుకోకుండా నాకు వచ్చిన రోజు నేను మనస్ఫూర్తిగా ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు." ఆయన ఎంత పెద్ద స్టార్ అంటే ఆయన్ని గుర్తుపట్టినోడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. స్టిల్ ఓ ఆయనకి ఛాన్సులు రావట్లేదు. ఆయన తెచ్చుకుంటున్నాడు ఎళ్లి. అంటే ఇండస్ట్రీలో పరిస్థితి అలా ఉంది. అదే 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 అండి. మీరు అన్నీ చెయ్యొచ్చు, హ్మ్. అన్నీ మనం ఐడియా ఉంటుంది కానీ బట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్. హ్మ్. నువ్వు అంత చేస్తే ఇంకా అదే ఉంటుంది తప్ప నెక్స్ట్ ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుంది? ఒక ఒక పర్సన్ రీసెంట్గా నేను ఒక అతను కలిశాడు. ఎక్కడో రూరల్ ప్లేస్ ఒక చిన్న టెంపుల్కి వెళ్ళాను అనమాట. అక్కడికి వచ్చి ఒక అతను ఆయన స్థపతి, మన గుళ్ళు కడతారన్నమాట, ఆయన ఓకే. కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడగానే నాకు ఒక చిన్న పులకరింత వస్తుంది నా బాడీలో అన్నారు. హ్మ్. అంటే ఏంటంటే అంటే అంటే ప్రకాష్ రాజు గారిని చూసినప్పుడు లేదా ఎవరినో చూసినప్పుడు నాకు అది వస్తుంది, మిమ్మల్ని చూస్తే అది వస్తుంది అని అన్నారు. సో నేను ఏది పడితే అది చేసినా అది రాదు సార్. సో సంథింగ్ వాళ్ళు డైరెక్టర్స్ ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అవ్వాలి. చేసినప్పుడు నిజంగా ఆ టైం మనకి ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరు సినిమా చూసినా ఆ క్యారెక్టర్ని అయితే మర్చిపోరు. హ్మ్. సో నేను ఆర్టిఫిషియల్గా ఏదో జిమ్ వీడియోలు పెట్టి ఆ వీడియోలు పెట్టి నేను చాలా డ్రెస్సులు వేసి ఫోటోషూట్లు చేసినంత మాత్రాన హ్మ్. ఓకే అతను ఉన్నాడు, అప్పటికి పుషింగే, హార్డ్ పుషింగే అది. హ్మ్. సో ఎన్ని రోజులు పుష్ చేస్తాం? కరెక్ట్. మీరనేది కరెక్ట్. ఎన్ని రోజులు పుష్ చేస్తాం? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని గుర్తుపెట్టి అలా అన్నాడు అంటే ఎందుకంటాడు? అతను మీ జెన్యూనిటీ అది. అదే మీ జెన్యూన్ కష్టము అది అలా రిజిస్టర్ అవుతుంది. బట్ గగన్ విహారీకి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ నానినా? హీరో నాని గారా? సార్ నిజంగా చెప్పాలంటే నన్ను అందరూ చాలా ప్రేమించారు, అందరూ మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారండి. హ్మ్. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఉన్నారు, వెళ్ళగానే ఇచ్చారు, సుకుమార్ గారు ఇచ్చారు. అంటే మేబీ టైం పట్టుతుంది. బట్ నాని గారు ఆయన ఎంతో బాగా చూసుకున్నారు. అంటే నేను నిన్ను కోరిలో చేసి అప్పుడే పరిచయం ఆయనకి. హ్మ్. చూసి తర్వాత కృష్ణా జినేద్దాం లాంటి సినిమా నాకు మెయిన్ రోల్గా వచ్చింది, త్రూఅవుట్ ది విలన్గా. సో అందరూ చాలా పుష్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు సే స్పెసిఫిక్ నేమ్స్, బట్ ది సేమ్ టైం నాని గారు కూడా చాలా చాలా లవ్ చూపించారు. ఆయన వర్క్ చేసినప్పుడు కానీ సరదాగా మేము ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఆయన నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. సో దట్స్ ఎ గుడ్ మూమెంట్. బట్ ఆయనతో ఎక్కువ మింగిల్ అవ్వడానికి కుదరలేదు ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్కి. అంటే ఒక చిన్న మూమెంట్ చెప్పండి, ఏదన్నా నాని గారితో మీకు గుర్తుండిపోయే ఒక మూమెంట్, సెట్స్లో కానీ షార్ట్ తీసేటప్పుడు కానీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఏదో ఒకటి ఒక చిన్న మూమెంట్ చెప్పండి నాని గారితో. యాక్చువల్లీ నేను ఇది నిన్ను కోరి చేసినప్పుడు ఫస్ట్ టైం ఆయన కలవడం అనమాట. చేసి చూసినప్పుడు ఆయనకు బాగా నచ్చింది. తర్వాత నాకు లాస్ట్లో తెలిసింది కృష్ణా జంతువుల్లో ఆయన రిఫర్ చేశారు నన్ను ఆ రోల్కి. రోల్ చేసిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళాము. ఫస్ట్ డే పొలాచిలో షూట్ జరుగుతుంది అనమాట. అప్పుడు నిన్ను కోరిలో కూడా ఫైటే జరుగుతుంది స్టార్టింగ్. ఇక్కడ కూడా ఫైటే చేస్తున్నాం. అంటే ఎప్పుడు తల్లిదంటే నువ్వు నాతో ఆయన జస్ట్ ఫన్ చేశారన్నమాట. అన్న తింటే తిన్నాను, సినిమా హిట్టే కదా అని అన్న. సో దట్ ఈస్ చాలా బాగుంటారండి నాని గారు, ఆయన టైమింగ్ అది బాగుంటుంది. అండ్ మిగతా హీరోల్లో మీకు బాగా ఎంకరేజ్ చేసిన హీరో నాని గారు కాకుండా ఇంకెవరి పేరు చెప్తారు? హీరోస్లో అంటే అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు. యా, అల్లు అర్జున్ గారు చాలాసార్లు అండి. యాక్చువల్లీ నేను దమ్మారెడ్డి రోల్లో మీరు చూసారు కదా, 40 years ఏజ్ అదంతా ఉంటుంది. బట్ ఏమైందంటే ఒకరోజు August 15th ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయాలి. సో ఫ్లాగ్ హోయిస్టింగ్ కోసం సెట్ దగ్గర పుష్ప సెట్ బయటే ఫ్లాగ్ హోయిస్టింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టేసిన తర్వాత షూట్కి వెళ్దామని అనుకున్నాం ప్లాన్. సో ఆ రోజు నేను మేకప్ ఏం లేకుండా జస్ట్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫ్లాగ్ హోయిస్టింగ్కి వెళ్ళాను. చూసారు నన్ను, నువ్వేంటి ఎట్లా ఉన్నావు అన్నారు. సార్ మేకప్ వేసుకోతే ఎట్లా ఉంటుంది, సూపర్ ఉన్నావు, నువ్వేంటి నువ్వు హీరోగా చెయ్యి, ఇమీడియట్గా నువ్వు హీరోగా చెయ్యి, ఎన్ని కాదని అన్నారు. సార్ ఎందుకు లేండి సార్ అని ఏదో అలా దాటేశాను అనమాట. దాని తర్వాత ఆయన రిపీటెడ్లీ 10 times చెప్పారండి. నేను అసలు ఏ హీరో అంటే చాలామందితో వర్క్ చేస్తాం కదా, అంటే ఇంత ఓపెన్గా వేరే వాళ్ళు చూసి టక్కని ఆన్ ద స్పాట్ చెప్పడం చాలా బాగా అనిపించింది నాకు. సో ఆయన మంచి తర్వాత నుంచి డిస్కషన్స్ బాగా ఉండేవి. నువ్వు ఈ సినిమాలని చూడు, ఇంటర్నేషనల్ సినిమా చూడు, ఇంటర్నేషనల్ ఆస్కార్ విన్నింగ్ సినిమాస్ పర్టికులర్గా చూడు, ఆస్కార్ విన్నింగ్ యాక్టర్స్ ఎలా వర్క్ చేస్తున్నారో చూడు, వాళ్ళ గురించి తెలుసుకో అని.
అని అలాంటి గోల్డెన్ వర్డ్స్. అంటే నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు తప్పుగా అనుకోవద్దు. సెట్స్‌లో ఉండే మిగతా ఆర్టిస్టులందరికీ ఆయన అంత యాక్సెస్ ఇస్తారా అల్లు అర్జున్ గారు? చాలా కూల్గా ఉంటారండి ఆయన, చాలా ఫ్రీగా ఉంటారు. ఎప్పుడు వచ్చినా హాయి జోకులు వేస్తారు బాగా, చాలా ఫన్గా ఉంటారు అసలు. మరి అలాంటి మనిషి మీద ఏయో రూల్స్ ఉంటాయని దగ్గరికి మనుషులు రాని అసలు ఎన్ని పుకార్లు సృష్టించారు సార్. చాలా వెరీ రాంగ్ అండి ఇది. అసలు మేము 40 days వర్క్ చేశాను నేను ఆయనతో. 40 days అసలు ఎప్పుడు వచ్చినా హాయ్ 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 అని చెప్పి అసలు ఎనర్జెటిక్గా ఉంటారు. అసలు ఆయన పెట్టే ఎనర్జీ కూడా సూపర్ ఉంటుంది. షార్ట్లో ఉంటున్నప్పుడు అది వేరు, కానీ మనం ఏదైనా చేస్తున్నా కొత్తగా ఏం చేస్తున్నా ఆయన తీసుకుంటారు, అసలు రిసీవ్ చేసుకుంటారు. బలి చేస్తావు, ఇలా చేస్తావు, అలా అట్లా అంటే స్పాంటేనియస్గా ఉంటుంది. అంటే కొంచెం లౌడ్గా కూడా మాట్లాడతారు ఆయన, ఏదో అందరూ ముభావంగా మాట్లాడతారు, చాలా ఓపెన్గా చాలా బాగా మాట్లాడతారు. నేను మొన్న మా క్యాస్ట్ సినిమా మొన్న బర్త్డేకి కలిసిన అనమాట సార్. అవును, ఫోటో కూడా ఫోటో పెట్టాను కదా, ఆ రోజు కూడా మాట్లాడుతూ సార్ హీరో అయ్యాను చేశానంటే 90% షూట్ అయింది. ఇప్పుడు అర్థమవుతున్నాయి కష్టాలు, హీరో కష్టాలు అన్నారు. సో బికాస్ మనం ఉండేది వేరు, అంటే స్టార్స్ గురించి చెప్తున్నాను, స్టార్స్ ఉండేది వేరు, బయటకు వచ్చేది చాలా డిఫరెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అంటే ఎలాగో క్యాస్ట్ మూవీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏంది అసలు ఆ కంటెస్ట్ ఏంటి? ఆర్టిస్టులను కనిపెట్టిన వాళ్ళకి ప్రైజ్ మనీ ₹1,00,000 అని చెప్పి పెట్టున్నారు. అవును. సో ఎంతవరకు వచ్చింది అది ప్రాసెస్? అయిపోయిందండి అది. యా, అంటే యాక్చువల్లీ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.